ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, దాసగుణ కీర్తనలు హరికథల వల్ల బాబా పేరు కొంకణ దేశంలోని మారుమోగిపోయింది. దాసగుణ తన చక్కని హరికథల వల్ల బాబా కీర్తిని వ్యాపింపజేసి అనేకులకు సాయి దర్శన భాగ్యం కలిగించాడు. హరికథలను వినటానికి ఎంతమంది వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయము మనస్సుకు అత్తుకుపోతుంది. కొంతమందికి కథ నచ్చితే, కొంతమందికి అందులోని పాటలు, కొంతమందికి అందులోని వేదాంత భక్తి, అలాగే ఇంకొంతమందికి హాస్యము, ఇలా రకరకాల భావాలు హరికథలోనే నచ్చేవి. ఈ విధంగానే ఒక్కసారి దాసగుణ రానాలోని కపిలేశ్వర ఆలయంలో హరికథ చెబుతున్నప్పుడు రానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న సోర్కర్ అనే పేదవాడు ఆ హరికథ వినటానికి వచ్చిన వాళ్ళలో ఉన్నాడు. అతను దాసగుణ చెప్పేదంతా చాలా శ్రద్ధగా విన్నాడు. అతని మనసు కరిగి అక్కడికక్కడే మనస్సులో బాబాను ధ్యానించి, తాను పేదవాణ్ణి కాబట్టి కుటుంబాన్ని సరిగా పోషించుకోలేకపోతున్నానని, బాబా అనుగ్రహంతో గవర్నమెంట్ పాస్ అయ్యి పరీక్షలో నేను ఉద్యోగం దొరికితే షిరిడీకి వచ్చి బాబా పాదాలకు నమస్కరించి అందరికీ కలకండ పంచిపెట్టాలని మొక్కుకున్నాడు. బాబా కృపతో సోల్కర్కు పరీక్షలో పాస్ అయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికింది. ఇక షిరిడీ వెళ్ళి ముక్కు చెల్లించుకోవడమే మిగిలింది. ముక్కైతే ముక్కాడు, కానీ అతనేమో బీదవాడు. కుటుంబం పెద్దవటం వలన డబ్బు మిగిల్చుకొని వెళ్ళడం అంటూ సాధ్యమయ్యే పని కాదు. మనస్సుంటే మార్గం ఉంటుంది కదా. సోర్కర్ మనస్సు ఆగలేదు. అందుకే అతను ఆలోచించి ఇంటి ఖర్చు తగ్గించుకోవాలనుకొని టీలో వేసుకునే చక్కెరను మాని ఆ డబ్బును దాచడం ప్రారంభించి కొంత డబ్బు మిగిల్చుకొని తర్వాత షిరిడీ వెళ్ళి జోగు ఇంట్లో దిగాడు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి బాబా దర్శనానికి ద్వారకామేకి వెళ్ళారు. సోర్కర్ బాబా పాదాలకు భక్తితో నమస్కరించి తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టాడు. తన మనసులోని కోరికలు ఆనాటితో తీరాయని, తనకెంతో తృప్తిగా ఉందని సోర్కర్ బాబాతో చెప్పారు. అప్పుడు బాబా జోగుతో, నీ అతిథికి టీలో చక్కెర ఎక్కువ వేసి ఇవ్వు అని అన్నారు. జోగుకి సోర్కర్ టీలో చక్కెర వేసుకోవటం మానేసి ఆ డబ్బులు కూడబెట్టి షిరిడీ వచ్చిన సంగతి తెలియదు కాబట్టి అతనికి బాబా మాటల్లోని ఆంతర్యము అర్థం కాలేదు. కానీ సోర్కరు దాన్ని వెంటనే గ్రహించి తన ఇంట్లో తాను చేసిన చిన్న పని బాబాను ఎలా చేరిందని ఆశ్చర్యపోయాడు. ఇది పైకి చాలా చిన్నదిగా కనిపించింది, కానీ ఇందులో ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. ఎందుకంటే టీలో చక్కెర వేసుకోకుండా ఆ డబ్బును మిల్చడం అంటే అందులో సోర్కరు మనస్సు. బాబా దర్శనం కోసమే అతని ఆరాటం, మొక్కు త్వరగా చెల్లించాలనే అతని ఆత్రుత అన్నీ కనిపించాయి. మనలో ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో దీనంగా ముక్కులు ముక్కి ఆ కష్టాలు తీరగానే ఆ సంతోషంలో ముక్కులు మర్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సోర్కర్ ఉద్యోగం రావడానికి ఎంత ఆతృత పడ్డాడో, ఆ కోరిక నెరవేర్చగానే తన ముక్కు చెల్లించుకోవటానికి కూడా అంతే ఆతృత చెందాడు. అది నెరవేర్చడానికి తనకు తోచిన మార్గము తాను ఎంచుకున్నాడు. ఈ రకంగా అతను చూపిన ప్రేమలోనే నిజాయితీని బాబానుకు చేరింది. కాబట్టే ఈ కథ ద్వారా మనం గ్రహించేదేమిటంటే, మనలోని కలిగే ప్రతి ఆలోచన బాబాకు చేరుతుంది. అది మంచి ఆలోచన అయితే బాబా ప్రేమకు పాత్రలవుతాం. కాబట్టి మనము మన ఆలోచనలన్నీ మంచి వైపుకు మళ్లించి ఆచరించడానికి ప్రయత్నించాలి. ఓం సాయిరామ్.